తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం పదవుల రాజకీయాలు పీక్స్ కు చేరినట్టు తెలుస్తోంది. పీసీసీ కమిటీల ఏర్పాటు విషయంలో నెల తరబడి జరుగుతున్న జాప్యం నేతలను అసహనానికి గురిచేస్తుందట. పార్టీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ ఇప్పటికే పలు కమిటీలపై కసరత్తు పూర్తి చేసి జాబితాను సిద్ధం చేశారని, కానీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మళ్లీ మొదటి నుంచి ప్రక్రియ ప్రారంభించాలనుకుంటున్నారని ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీలో 2017 నుంచి కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఇన్ఛార్జ్ భావిస్తున్నారని సమాచారం. అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైన కమిటీల వ్యవహారాన్ని మళ్లీ మొదటి నుంచి మొదలెడితే మరింత గందరగోళం ఏర్పడుతుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారట. అధికారంలో ఉన్న పార్టీకి ఉండాల్సిన చురుకుదనం కనిపించడం లేదని, తల ఉండి మొండ లేనట్టుగా టీపీసీసీ మారింది అన్న వ్యాఖ్యలు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో గాంధీ భవన్ లో జరిగిన మహిళా కాంగ్రెస్ నిరసన పార్టీకి మరింత ఇబ్బందిగా మారింది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తన అనుచరులతో కలిసి పీసీసీ చీఫ్ ఛాంబర్ ముందు ధర్నా చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. మహిళలకు పదవుల్లో సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించిన ఆమె, రెడ్డి లేదా గౌడ అయితేనే పదవులా అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం రేపాయి. ఈ వ్యవహారంపై పార్టీ పెద్దలు సీరియస్ గా ఉన్నారని, క్రమశిక్షణా చర్యలపై కూడా చర్చ జరుగుతోందని సమాచారం. గాంధీ భవన్ లోనే పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతోందన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పార్టీ అంతర్గత సమస్యలను 4 గోడల మధ్య పరిష్కరించకుండా బహిరంగ వివాదాలుగా మార్చడం వల్ల కార్యకర్తల్లో నైతిక స్థైర్యం దెబ్బతింటోందని నేతలే అంటున్నారట. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు, పార్టీ కమిటీల నియామకాల కోసం ఆశావహులు భారీగా లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరి వర్గం బలంగా ఉందన్న దానిపై ఆధారపడి పదవులు వస్తాయన్న ప్రచారం కూడా పార్టీలో వినిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు మరింత ముదురుతున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే త్వరలోనే తెలంగాణ పీసీసీ కమిటీల ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ నాయకత్వం సంకేతాలిస్తోంది. కేరళ పీసీసీ కమిటీ ప్రకటన తర్వాత తెలంగాణ నేతల్లో కూడా ఆశలు పెరిగాయి. కానీ హైకమాండ్ ఆలోచన ఒకలా, రాష్ట్ర నేతల వ్యూహం మరోలా ఉండడంతో చివరికి ఎలాంటి కమిటీ వస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితిని ఎలా చక్కదిద్దుతుందో చూడాల్సి ఉంది.